హాయ్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఊహించండి. ఈ సృష్టిని కాపాడే శ్రీ మహావిష్ణువు లోకాన్నింటినీ రక్షించే దేవుడు. ఆయన తల ఒక్క క్షణంలో శరీరం నుంచి వేరైపోతే ఎలా? దేవతలందరూ భయంతో నిలబడిపోతే, ఆకాశం గట్టిగా గర్జిస్తే, లోకాలన్నీ ఒక్కసారిగా కంపించిపోతే అప్పుడు ఏమవుతుంది? ఇది ఒక సాధారణ కథ కాదు, ఇది చాలా ఆశ్చర్యకరమైన సంఘటన. శ్రీ మహావిష్ణువు తల ఎందుకు తెగింది? ఆ సంఘటన తర్వాత హయగ్రీవ అవతారం ఎలా వచ్చింది? ఈరోజు మనం తెలుసుకోబోయేది దేవి భాగవత పురాణంలో చెప్పబడిన ఒక అద్భుతమైన మరియు చాలా అరుదుగా వినిపించే కథ. మన పురాణాల్లో చాలా మందికి తెలిసిన కథలు ఉంటాయి, కానీ కొన్ని కథలు అంతగా బయటకి రావు, అవి చాలా మందికి తెలియవు. అలాంటి ఒక అద్భుతమైన కథ దేవి భాగవత పురాణంలో ఉంది. ముందుగా దేవి భాగవత పురాణం అంటే ఏమిటి? ఇది హిందూ ధర్మంలోని 18 మహాపురాణాల్లో ఒకటి. ఈ పురాణం ప్రధానంగా ఆదిపరాశక్తి మహామాయ యొక్క మహిమను చెబుతుంది. ఈ సృష్టి మొత్తం ఆ దివ్యశక్తి వలనే నడుస్తుందని ఈ పురాణం వివరంగా చెబుతుంది. ఈ పురాణం ఒక ముఖ్యమైన విషయాన్ని కూడా చెప్తుంది. అదేంటంటే బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు కూడా పరాశక్తి సంకల్పం ప్రకారం పనిచేస్తారని. అలాంటి దేవి భాగవత పురాణంలో ఒక ఆశ్చర్యపరిచే సంఘటన చెప్పబడింది. దేవతలు ఒక పెద్ద యుద్ధంలో విజయం సాధించిన తర్వాత ఒక చిన్న సంఘటన జరిగింది. ఆ చిన్న సంఘటన వల్ల మొత్తం సృష్టి ఒక్కసారిగా కలవరపడింది. శ్రీ మహావిష్ణువు తల తెగిన ఆ ఘట్టం సాధారణ విషయం కాదు, అది ఒక దివ్య లీల, ఒక కొత్త అవతారం రావడానికి జరిగిన ఏర్పాటే. ఇప్పుడు ఆ అద్భుతమైన కథలోకి మనం ప్రవేశిద్దాం. చాలా కాలం క్రితం అసురులు తమ శక్తిని పెంచుకున్నారు. మెల్లగా లోకాలపై అధికారం చూపించడం ప్రారంభించారు. వారి గర్జనలు ఆకాశాన్ని కంపించాయి. వారి అహంకారం ఎంతో పెరిగింది. దేవతలు ఆందోళన చెందారు. వారు వెంటనే బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళారు. దేవతలు ప్రార్థిస్తూ అన్నారు, ప్రభు, అసురులు చాలా బలంగా మారిపోయారు, లోకాల్లో అశాంతి పెరుగుతోంది, మమ్మల్ని రక్షించండి అని. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలతో కలిసి శ్రీ మహావిష్ణువును ఆశ్రయించాడు. శ్రీ మహావిష్ణువు వారి మాటలను విన్నాడు. ఆయన ముఖంలో ఒక ప్రశాంతతమైన చిరునవ్వు కనిపించింది. ఆ చిరునవ్వులో ధైర్యం ఉంది, ఆ చూపులో అపారమైన శక్తి ఉంది. శ్రీ మహావిష్ణువు మృదువుగా అన్నాడు, భయపడద్దు, ధర్మం ఎప్పుడూ ఓడిపోదు అని. అలా ప్రారంభమైంది ఒక మహాయుద్ధం. ఆ యుద్ధం చిన్నది కాదు, చాలా సంవత్సరాలు సాగింది. ఆకాశంలో అస్త్రాలు ఢీకొన్నాయి, భూమి కంపించింది, సముద్రాలు ఉప్పొంగాయి. శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో అసురుల సేనలను ఛేదించాడు. చివరకు ధర్మం విజయం సాధించింది. దేవతలు ఆనందపడ్డారు. లోకాలలో మళ్ళీ శాంతి నెలకొంది. యుద్ధం ముగిసింది, కానీ అది చిన్న పోరాటం కాదు, చాలా కాలం సాగిన సమరం. శ్రీ మహావిష్ణువు కూడా కొంచెం అలసిపోయాడు. అప్పుడు ఆయన తన దివ్య ధనస్సును నేలపై నిలబెట్టాడు. ఆ ధనస్సు చివరి భాగంపై తన తల వాల్చి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాడు. ఆకాశం నిశ్శబ్దంగా మారింది, గాలి కూడా మెల్లగా వీచింది. కొద్దిసేపటికి శ్రీ మహావిష్ణువు గాఢ నిద్రలోకి జారుకున్నాడు. ఆ దృశ్యం ఎంతో ప్రశాంతంగా ఉంది. సర్వలోకాల రక్షకుడు యుద్ధం తర్వాత విశ్రాంతి తీసుకున్నట్లు ఉంది. కానీ ఆ ప్రశాంతత వెనుక ఒక పెద్ద సంఘటన దాగి ఉంటుందని అక్కడున్న వారికి తెలియదు. ఇంతలో దేవతలకు మరో పని వచ్చింది. ఒక పెద్ద యజ్ఞం ప్రారంభించాలి. ఆ యజ్ఞానికి శ్రీ మహావిష్ణువు సమక్షం అవసరం. దేవతలు ఆయన దగ్గరికి వచ్చారు. వారు మెల్లగా పిలిచారు, ప్రభు, లేచి రండి అని. కానీ శ్రీ మహావిష్ణువు గాఢ నిద్రలో ఉన్నాడు. మళ్ళీ పిలిచారు, అయినా ఆయన లేవలేదు. దేవతలు ఆందోళన చెందడం ప్రారంభించారు. వారికి తెలియదు, ఒక చిన్న ప్రయత్నం, ఒక చిన్న నిర్ణయం సృష్టి చరిత్రను ఎప్పటికీ మార్చబోతుందని. శ్రీ మహావిష్ణువు గాఢ నిద్రలో ఉన్నాడు. ఆయన శ్వాస మెల్లగా వినిపిస్తుంది. చుట్టూ లోకాలు ప్రశాంతంగా ఉన్నాయి. దేవతల హృదయాల్లో మాత్రం ఆందోళన పెరుగుతుంది. బ్రహ్మదేవుడు లోతుగా ఆలోచిస్తున్నాడు. ఇంద్రుడు ఆందోళనగా అన్నాడు, ప్రభు, యజ్ఞం ప్రారంభించాల్సిన సమయం వచ్చింది. విష్ణువు మేల్కొనపోతే ఆ యజ్ఞం పూర్తి కాదు అని. అప్పుడు బ్రహ్మదేవుడు మెల్లగా అన్నాడు, ఆయనను నేరుగా లేపడం సులభం కాదు. చూడండి ఒకసారి, ఆయన తల ధనుసుపై వాల్చి ఉంది. ఏ చిన్న కదలిక జరిగినా ప్రమాదం జరగవచ్చు అని అన్నాడు. అందరూ నిశ్శబ్దంగా విష్ణువును చూస్తున్నారు. ఆ ధనుస్సు సాధారణ ఆయుధం కాదు, యుద్ధంలో ఉపయోగించిన మహాశక్తి ఆయుధం. దాని తీగ చాలా బలంగా లాగబడి ఉంది. విష్ణువు తల ఆ తీగకు దగ్గరగా ఉంది. ఒక చిన్న కదలిక, ఒక చిన్న తప్పు, అది చాలా పెద్ద ప్రమాదానికి కారణం కావచ్చు. దేవతలు ఒకరినొకరు చూసుకున్నారు. ఏం చేయాలో ఎవరికీ అర్థం కాలేదు. కొద్దిసేపు ఆలోచించిన తర్వాత బ్రహ్మదేవుడికి ఒక యుక్తి గుర్తుకు వచ్చింది. ఆయన మెల్లగా అన్నాడు, మనము ఆయనను నేరుగా తాకకూడదు. ధనుసు తీగ కొంచెం సడలితే ఆయన స్వయంగా మేల్కొనవచ్చు అని అన్నాడు. కానీ ఆ తీగను ఎవరు కొయ్యాలి? అప్పుడు బ్రహ్మదేవుడు ఒక చిన్న పురుగును సృష్టించాడు. ఆ పురుగు
పురుగు చాలా చిన్నది, కానీ దానికి ఇచ్చిన పని మాత్రం చాలా గొప్పది. బ్రహ్మదేవుడు పురుగుతో అన్నాడు, వెళ్ళు ఆ ధనుసు తీగను కొరుకు, ఇది దేవతల పని కోసం అని అన్నాడు. పురుగు కొంచెం భయపడింది. అది మెల్లగా చెప్పింది, ప్రభు, ఇది మహావిష్ణువు ఆయుధం, నేను ఇలా చేస్తే పాపం కలగదా అని. అప్పుడు బ్రహ్మదేవుడు చిరునవ్వుతో అన్నాడు, భయపడొద్దు, నీవు దేవతల కోసం చేస్తున్న పని ఇది, దీనివల్ల నీకు పుణ్యం లభిస్తుంది అని చెప్పాడు. అలా ఆ చిన్న పురుగు నెమ్మదిగా చాలా జాగ్రత్తగా ధనుసు తీగ వైపు వెళ్ళింది. చుట్టూ ఒక్కసారిగా నిశ్శబ్దం ఏర్పడింది. గాలి కూడా ఆగిపోయినట్లు అనిపించింది. దేవతలంతా ఉత్కంఠంతో చూస్తున్నారు. పురుగు మెల్లగా ధనుసు తీగను కొరుకుతుంది. కొంచెం ఇంకొంచెం తీగ బలహీనంగా మారుతుంది. ఆ క్షణం కాలమే ఆగిపోయినట్లు అనిపించింది. ఎందుకంటే ఒక చిన్న శబ్దం వినిపించింది, టంగ్. ధనుసు తీగ ఒక్కసారిగా తెగిపోయింది. తీగ తెగగానే ధనుసు బలంగా వెనక్కి లాగబడింది. ఆ శక్తి ఒక్కసారిగా బయటికి వచ్చింది. ఆ శబ్దం మెరుపులా మార్మోగింది. లోకాలు కంపించాయి. ఆ ప్రభావంతో శ్రీ మహావిష్ణు తల ఒక్క క్షణంలో శరీరం నుంచి వేరయింది. ఆ దృశ్యం చూసిన దేవతలు భయంతో నిలిచిపోయారు. ఆకాశం చీలిపోయినట్లు అనిపించింది. సముద్రాలు ఉప్పొంగాయి. భూమి కంపించింది. ఇంద్రుడు భయంతో అరుస్తూ అన్నాడు, అయ్యో, మనం ఏం పని చేశాం. విష్ణువు తల ఆకాశంలోకి ఎగిరి దూరంగా ఉన్న సముద్రంలో పడిపోయింది. అక్కడ ఒక్కసారిగా గాఢ నిశ్శబ్దం ఏర్పడింది. సర్వలోకాల రక్షకుడు తలలేని శరీరంగా అక్కడ పడి ఉన్నాడు. దేవతల గుండెల్లో భయం, వారి కళ్ళల్లో కన్నీళ్లు. ఇది నిజంగా ప్రమాదమా లేదా దివ్యలీలలో భాగమా? విష్ణువు తల లేకుండా ఉన్న శరీరం భూమిపై నిశ్చలంగా పడిపోయింది. ఆ దృశ్యం చూసిన దేవతలు భయంతో వణికిపోయారు. ఇంద్రుడు భయపడుతూ అన్నాడు, ఇది ఎలా జరిగింది? మన వల్లే సృష్టికి ప్రమాదం వచ్చిందా అని. వాయుదేవుడు మాట కూడా మాట్లాడలేక నిశ్శబ్దంగా నిలబడ్డాడు. అగ్నిదేవుడు కూడా భయంతో కంపించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కొంచెం ఆలోచించాడు. ఆయనకు ఒక విషయం అర్థమైంది. ఇది సాధారణ ప్రమాదం కాదు. దీని వెనుక ఏదో ఒక పెద్ద కారణం ఉంది. కానీ ఒక పెద్ద ప్రశ్న ఉంది. సర్వలోకాల రక్షకుడు అయిన శ్రీ మహావిష్ణువు లేకుండా ఈ సృష్టి ఎలా కొనసాగుతుంది అని. ఆ క్షణంలోనే లోకాల్లో విచిత్రమైన మార్పులు కనిపించాయి. సముద్రాలు బలంగా అలలను ఎగరేశాయి. గాలి చాలా వేగంగా వీచింది. ఆకాశం మబ్బుతో కమ్ముకుంది. దేవతలు ఒకరినొకరు చూశారు. వారికి ఒకే మార్గం కనిపించింది, ఆది పరాశక్తిని ప్రార్థించడం. దేవతలందరూ చేతులు జోడించి ఒకే స్వరంతో ప్రార్థించడం ప్రారంభించారు. అమ్మ జగదాంబిక, ఈ సృష్టిని కాపాడేది నీవే, మమ్మల్ని ఈ ప్రమాదం నుండి రక్షించు అని. వారి స్వరంలో భయం ఉంది, వారి హృదయంలో భక్తి ఉంది. అప్పుడు బ్రహ్మదేవుడు కూడా దేవిని స్తుతిస్తూ అన్నాడు, ఓ జగన్మాత, నీవే ఈ సృష్టికి మూలం, నీవే మాకు శక్తిని ఇచ్చేది. ఇప్పుడు నీ సహాయం తప్ప మాకు ఇంకో మార్గం లేదు. దేవతల ప్రార్థనలో ఒక బాధ ఉంది, ఒక ఆశ ఉంది. అప్పుడే ఆకాశం మధ్యలో ఒక అద్భుతమైన వెలుగు కనిపించింది. ఆ వెలుగు సూర్యుడి కంటే ప్రకాశంగా ఉంది, కానీ చంద్రుడి కాంతిలా శాంతంగా కూడా ఉంది. ఆ వెలుగు మధ్యలో ఒక దివ్య రూపం కనిపించింది. ఆమె ఆది పరాశక్తి, జగదాంబిక, మహామాయ. ఆమె ముఖంలో శాంతి ఉంది, ఆమె కళ్ళల్లో కరుణ ఉంది. దేవతలందరూ వెంటనే భక్తితో నమస్కరించారు. అప్పుడు ఆదిపరాశక్తి మృదుగా మాట్లాడింది, దేవతలారా, భయపడొద్దు. ఇది యాదృచ్ఛికంగా జరిగినది కాదు, ఇది నా సంకల్పం. దేవతలు ఆశ్చర్యపోయారు. ఇంద్రుడు అడిగాడు, అమ్మా, విష్ణువు తల తెగిపోయింది, ఇప్పుడు లోకాలు నాశనం అవుతాయేమో అని మేము భయపడుతున్నాము అని అన్నాడు. ఆదిపరాశక్తి చిరునవ్వు నవ్వింది. ఆమె చెప్పింది, ఈ సంఘటన వెనుక ఒక రహస్యం ఉంది. ఒక అసురుడు ఉన్నాడు. అతని పేరు హయగ్రీవుడు. అతను చాలా కఠినమైన తపస్సు చేశాడు. దాంతో నేను అతనికి ఒక వరం ఇచ్చాను. దేవతలు ఆసక్తిగా విన్నారు. ఆదిపరాశక్తి చెప్పింది, అతను కోరుకున్న వరం ఏమిటంటే తనను ఓడించగలిగేది తనలాంటి రూపమున్నవాడే కావాలి అని. దేవతలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆదిపరాశక్తి చెప్పింది, విష్ణు తల తెగిపోవడం ఒక ప్రమాదం కాదు, అది ఒక కొత్త అవతారానికి ప్రారంభం. ఆ మాటలు విన్న దేవతలకు కొంచెం ధైర్యం వచ్చింది. కానీ ఇంకొక పెద్ద ప్రశ్న ఉంది, విష్ణు తల లేకుండా ఆ కొత్త అవతారం ఎలా జరుగుతుంది అని. ఆదిపరాశక్తి చెప్పిన మాటలు ఆకాశంలో మారుమోగుతున్నాయి. అప్పుడు దేవతల కళ్ళ ముందు ఒక పాత దృశ్యం కనిపించింది. ఒకప్పుడు హయగ్రీవుడు అనే అసురుడు చాలా ఘోరమైన తపస్సు చేశాడు. అతను అడవుల్లో నిలబడి వేల సంవత్సరాలు కదలకుండా తపస్సు చేశాడు.
చేశాడు. ఎండలు, వర్షాలు, గాలులు ఏది అతన్ని ఆపలేకపోయింది. అతని శరీరం బలహీనమైంది, కానీ అతని సంకల్పం మాత్రం తగ్గలేదు. చివరకు ఆది పరాశక్తి అతని ముందు ప్రత్యక్షమైంది. దేవి మృదువుగా అడిగింది, అసుర, నీ తపస్సు నన్ను సంతోషపరిచింది. నీవు ఏ వరం కోరుకుంటావు అని. హయగ్రీవుడు తెలివిగా చిరునవ్వు నవ్వాడు. అతను అన్నాడు, అమ్మా, నన్ను చంపగలిగేది నాలాంటి రూపమున్న వాడే కావాలి, మరెవ్వరూ నన్ను ఓడించలేరు అని అన్నాడు. దేవి క్షణం ఆలోచించింది. దేవి చెప్పింది, తదాస్తు. అలా ఆ అసురుడు ఒక శక్తివంతమైన వరం పొందాడు. వరం పొందిన తర్వాత హయగ్రీవుడు చాలా అహంకారిగా మారాడు. అతను లోకాలలో అల్లలను సృష్టించడం ప్రారంభించాడు. ఒకరోజు అతను చాలా పెద్ద పాపం చేశాడు. అతను వేదాలను దొంగిలించాడు. వేదాలు లేకపోవడంతో లోకాలలో జ్ఞానం తగ్గిపోయింది. యజ్ఞాలు ఆగిపోయాయి. ధర్మం బలహీనమైంది. దేవతలు చాలా ఆందోళన చెందారు. కానీ ఇప్పుడు వారికి అర్థమైంది ఆది పరాశక్తి ఎందుకు ఆ సంఘటన జరగనిచ్చిందో. ఆది పరాశక్తి దేవతల వైపు చూసి చెప్పింది, ఆ అసురుడు కోరుకున్న వరం గుర్తుందా? అతన్ని ఓడించగలిగేది తనలాంటి రూపమున్నవాడే. దేవతలు జాగ్రత్తగా విన్నారు. ఆది పరాశక్తి చెప్పింది, హయ అంటే గుర్రం, గ్రీవ అంటే మెడ, అంటే అసురుడికి గుర్రపు తల ఉంది. అందుకే అతన్ని ఓడించడానికి విష్ణువు కూడా గుర్రపు తలలో అవతరించాలి. దేవతలు ఆశ్చర్యపోయారు. దేవి తన చేతిని ఆకాశం వైపు ఎత్తింది. సముద్రంలో పడిపోయిన విష్ణు తల అదృశ్యమైంది. కానీ దాని స్థానంలో ఒక అద్భుతమైన గుర్రపు తల ప్రత్యక్షమైంది. ఆ తల దివ్యకాంతితో మెరుస్తుంది. అది సాధారణ గుర్రం కాదు, అది జ్ఞానానికి ప్రతీక, శక్తికి ప్రతీక. దేవి ఆ గుర్రపు తలను విష్ణు శరీరానికి జత చేసింది. ఒక క్షణం ప్రపంచం మొత్తం నిశ్శబ్దమైంది. తరువాత విష్ణు కళ్ళల్లో వెలుగు మెరిసింది. ఆయన శరీరం కదిలింది. గుర్రపు తలతో దివ్యకాంతి వెదజల్లుతూ హయగ్రీవ రూపంలో శ్రీ మహావిష్ణువు లేచాడు. ఆయన గర్జించాడు, ధర్మాన్ని కాపాడడానికి నేను వచ్చాను. దేవతల ముఖాల్లో ఆనందం వచ్చింది. సృష్టికి మళ్ళీ ఆశ కలిగింది. ఇప్పుడు సమయం వచ్చింది. హయగ్రీవ అవతారం ఆ అసురుడిని ఎలా ఓడించాడు అని. హయగ్రీవ అనే అసురుడు ఒక పెద్ద దుష్ట పని చేశాడు. అతను వేదాలను దొంగిలించాడు. ఆ వేదాలను సముద్రపు లోతుల్లో దాచాడు. వేదాలు లేకుండా ప్రపంచం చీకటిగా మారిపోయింది. యజ్ఞాలు ఆగిపోయాయి. మంత్రాలు వినిపించలేదు. ఋషులు ఆశ్చర్యంతో, ఆందోళనతో నిలిచిపోయారు. లోకాలలో జ్ఞానం తగ్గిపోయింది. అజ్ఞానం పెరిగింది. అసురుడు మాత్రం గర్వంగా నవ్వుతున్నాడు. అతను గట్టిగా అన్నాడు, ఇప్పుడు నన్ను ఎవరూ ఓడించలేరు అని. నాకు సమానమైన రూపం ఈ ప్రపంచంలో ఎక్కడ ఉంది అని. అప్పుడే దివ్యకాంతితో మెరిసే హయగ్రీవ రూపంలో శ్రీ మహావిష్ణువు సముద్ర తీరానికి వచ్చాడు. ఆయన గుర్రపు తల అద్భుతంగా మెరిసింది. ఆ కళ్ళల్లో అగ్ని ఉంది. ఆ స్వరంలో ధైర్యం ఉంది. శ్రీ మహావిష్ణువు గట్టిగా అన్నాడు, అధర్మం ఎప్పటికీ నిలవదు. వేదాలు ఈ ప్రపంచానికి జ్ఞానం. అవి మళ్ళీ వెలుగులోకి రావాలి. అలా చెప్పి ఆయన సముద్రంలోకి ప్రవేశించాడు. ఆ దృశ్యం అద్భుతంగా ఉంది. సముద్ర జలాలు ఆయనకు మార్గమిచ్చినట్లు పక్కకు తొలగాయి. సముద్రం లోతుల్లో హయగ్రీవ అసురుడు ప్రత్యక్షమయ్యాడు. అతను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అతను అన్నాడు, ఇది ఏమిటి, నాలాంటి రూపమా? హయగ్రీవ అవతారం చిరునవ్వు నవ్వాడు. ఆయన చెప్పాడు, నీకు గుర్తుందా, నీవే కోరుకున్న వరం. అసురుడి కళ్ళల్లో ఒక క్షణం భయం కలిగింది. కానీ అతని అహంకారం ఇంకా తగ్గలేదు. అలా ప్రారంభమైంది ఒక భయంకరమైన యుద్ధం. సముద్ర జలాలు ఎగిసిపడ్డాయి. భారీ శబ్దాలు వినిపించాయి. వారి శక్తులు ఢీకొన్నాయి. లోకమంతా ఈ యుద్ధాన్ని ఎదురు చూస్తున్నాయి. హయగ్రీవ అవతారం తన దివ్య శక్తితో అసురుడి దుష్ట శక్తిని ఒక్కొక్కటిగా నాశనం చేశాడు. చివరకు ఒక భారీ గర్జనతో అసురుడి అహంకారం కూలిపోయింది. హయగ్రీవ అసురుడు సంహారమయ్యాడు. సముద్రం లోతుల్లో దాచిన వేదాలను హయగ్రీవ అవతారం తిరిగి తీసుకున్నాడు. ఆ వేదాల కాంతి సముద్రాన్ని ప్రకాశింపజేసింది. ఆ తరువాత ఆయన వేదాలను బ్రహ్మదేవుడికి ఇచ్చాడు. బ్రహ్మదేవుడు ఆనందంగా అన్నాడు, ప్రభు, జ్ఞానం మళ్ళీ ప్రపంచంలోకి వచ్చింది. సృష్టి మళ్ళీ జీవం పొందింది. దేవతలంతా భక్తితో నమస్కరించారు. లోకాలు మళ్ళీ శాంతిగా మారాయి. యజ్ఞాలు మళ్ళీ ప్రారంభమయ్యాయి. ఋషులు మంత్రాలు జపించారు. హయగ్రీవ అవతారం ధర్మాన్ని కాపాడింది, జ్ఞానాన్ని రక్షించింది. ఇది కేవలం ఒక యుద్ధం కాదు, ఇది జ్ఞానం మరియు అజ్ఞానం మధ్య జరిగిన పోరాటం. కానీ
కానీ ఈ కథ వెనుక ఒక లోతైన సందేశం ఉంది. ఆ సందేశం ఏమిటంటే, మనము ఇప్పటి వరకు విన్నది ఒక అద్భుతమైన పురాణ కథ. కానీ పురాణ కథలు కేవలం కథలు మాత్రమే కావు, వాటి లోపల లోతైన సందేశం ఉంటుంది. హయగ్రీవ అవతారం. ఇక్కడ హయ అంటే గుర్రం, గుర్రం అంటే వేగం, శక్తి, ఏకాగ్రతకు ప్రతీక. గ్రీవ అంటే మెడ లేదా తలభాగం, అంటే మన ఆలోచనలకు ఆధారం. హయగ్రీవ అవతారం మనకు ఒక గొప్ప విషయం చెబుతుంది. మన ఆలోచనలు స్పష్టంగా ఉండాలి, మన మనసు ఏకాగ్రంగా ఉండాలి, అహంకారం తగ్గాలి. వేదాలను రక్షించడం అంటే జ్ఞానాన్ని రక్షించడం. అజ్ఞానం ఎప్పుడు చీకటి లాంటిది, కానీ జ్ఞానం ఎప్పుడు వెలుగు లాంటిది. చివరికి వెలుగే గెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇదే శ్రీ మహావిష్ణువు తల ఎందుకు తెగింది మరియు హయగ్రీవ అవతారం వెనుక ఉన్న రహస్యం అనే అద్భుతమైన పురాణ కథ. ఈ కథ మీకు నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని పురాణ రహస్యాలు, ఆధ్యాత్మిక కథలు తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నేను ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తాను. ఓం నమో నారాయణాయ.